లెక్కలు చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి, కుక్కలు చూస్తే పిక్కలు పీక్కు తింటున్నాయి. హైదరాబాద్ మెట్రో నగరంలో గ్రామ సింహాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ గల్లీ గల్లీలో తిష్టవేసి గాండ్రిస్తున్నాయి కుక్కలు. పసిపిల్లల పాలిటైతే కిల్లర్ డాగ్స్ కానీ వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు. కుక్క కనిపిస్తే కిలోమీటర్ల దూరం పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు బాలానగర్ విషయానికి వస్తే, బాలానగర్లో ఒక్కరోజే 24 మందిని ఈ కుక్కలు కరిచాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజులో 24 మందిని కరిచాయంటే ఇక అసలు ఎక్కడ తిరగాలి, ఎలా తమను తాము సేవ్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. 2 రోజుల క్రితం 15 మందిపై దాడి చేశాయి ఈ డెవిల్ డాగ్స్. అటు నారాయణగూడలోనే ప్రతిరోజు 200 కేసులు నమోదవుతున్నాయి. నల్లగుంట హాస్పిటల్లో నెలకు 2000 కేసులు వస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లోని గడిచిన 7 నెలల్లో మొత్తం 18,618 కేసులు నమోదయ్యాయి. అంటే నెలకి సగటున కరెక్ట్గా మనం క్యాల్కులేట్ చేసుకుంటే దాదాపు 2,500 పైచిలుకు కేసులే నమోదవుతున్నాయి. ఇక నారాయణగూడ హాస్పిటల్ విషయానికి వస్తే అక్కడ 7 నెలల్లో 19,854 కేసులు. అంటే ఆన్ అన్ యావరేజ్ నెలకి మళ్ళీ సేమ్ ఫిగర్ దాదాపు 2,500 కేసులు పైగానే నమోదవుతున్నాయి. కుక్కల నుంచి కాపాడండి మహాప్రభు అంటూ ప్రతిరోజు కూడా జిహెచ్ఎంసీకి కనీసం 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయి, 100 కంప్లైంట్స్ వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ఈ స్ట్రీట్ డాగ్స్ చెలరేగిపోతున్నాయి, వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. బయట అడుగు పెట్టావో నీ అంతు చూస్తాను అంటూ కాచుకుని కూర్చుంటున్నాయి. దీంతో జనం గజ గజ వణికిపోవాల్సి వస్తోంది. ఎటువైపు నుంచి ఏ కుక్క వచ్చి రక్కుతుందోనన్న భయంతో బెంబేలెత్తిపోతున్నారు. నగరంలోని కొన్ని కాలనీలు అయితే ఎప్పుడు చూసినా ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే వీధి కుక్కల అరాచకం ఆ స్థాయిలో ఉంది. మరి అక్కడ గత నెలలో 2 పసిపిల్లల్ని పొట్టన పెట్టుకున్న ఈ కిల్లర్ డాగ్స్ తాజాగా బాలానగర్లో బీభత్సం చేశాయి. 24 గంటల వ్యవధిలో 24 మందిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు కరిచేస్తున్నాయి. క్రూర మృగాల్లా మీద పడి రక్కేస్తున్నాయి. 2 రోజుల ముందు కూడా దాదాపు 15 మందిపైన ఇలాగే విరుచుకుపడ్డాయి ఈ డెవిల్ డాగ్స్. దీంతో బాలానగర్ ఆసుపత్రి బాధితులతో కిక్కిరిసిపోతోంది. ఇక్కడికి మనకి అప్రాక్సిమేట్గా 8 to 10 కేసెస్ అనేది బాలనగర్కి వస్తున్నాయి. నాట్ ఓన్లీ బాలనగర్, ఈ నియర్ బై యూపీహెచ్ఎస్లో కూడా గమనిస్తే ఇక్కడికి కూడా చాలా కేసెస్ వస్తున్నాయి. వాళ్ళకు కూడా వస్తున్నాయి అండ్ మాకు వస్తున్నాయి. వ్యాక్సిన్ మా దగ్గర ఉంది కాబట్టి సఫిషియెంట్ డోసెస్ ఉన్నాయి, కొరత ఏం లేదు కాబట్టి మా వంతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి చికిత్స జరగాలో అది మాత్రం మా వంతు ఇస్తున్నాము. అండ్ దీనికి సంబంధించి నేను ఒకటి చెప్పగలుగుతాను, జిహెచ్ఎంసీ వాళ్ళు సరైన చర్యలు తీసుకుంటే కొంతవరకు ఇవి మనం స్టాప్ చేయగలుగుతాము. బయట ఆడుకుంటుంటే అటాక్ చేస్తున్నాయి కదా అని జాగ్రత్తగా సేఫ్గా ఇంట్లోనే కూర్చుంటే ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి మరీ అటాక్ చేస్తున్నాయి ఈ డేంజర్ డాగ్స్. దీంతో బాలానగర్లో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎటు నుంచి కుక్కలు వచ్చి పిక్కలు పడతాయోనన్న భయంతో వణికిపోతున్నారు. పగటి పూటే డోర్లు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. కుక్కని చూస్తేనే భయంతో జ్వరం వచ్చే పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు బాలానగర్లో. దీంతో వీధి కుక్కల్ని నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపట్టాలంటూ అంతా డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలు సుమారు గంటన్నర టైంలో వీధి కుక్కలు బాలానగర్ డివిజన్లో విపరీతమైన విచక్షణారహితంగా కాలనీలో ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఆడుకుంటూ ఉన్నారో స్కూల్ నుంచి వచ్చేటోళ్ళు ఆ పిల్లలను విచక్షణారహితంగా 24 మందిని కరవడం జరిగింది. గత 2 నెలల క్రితం కూడా ఇదే విధంగా ఒక 12 మందిని కరిచింది. అప్పుడు కూడా మేము అధికారుల దృష్టికి కమిషనర్ గారికి మరియు డీసీ గారికి వెటర్నరీ సంబంధించిన హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ కూడా వారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోపోగా మరి అదేవిధంగా ఇప్పుడు కూడా అదే ఒక్క కుక్కనే 24 మందిని ఒక గంట వ్యవధిలో కలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. మన జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సందర్భాలలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ కూడా మరి అధికారుల నిర్లక్ష్యము, మరి ఎందుకు ఇట్లా జరుగుతుందో దాని మీద ఏదో తూతు మంత్రంగా ఏదో అప్పటికప్పుడు కొన్ని చేయడం తప్ప కంటిన్యూగా ప్రాసెస్ చేసి వీటిని ఎట్లా నివారించాలి, ఈ ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనే ఒక దృష్టి మాత్రం అధికారుల లోపం కనబడుతూ ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిరోజు 100ల సంఖ్యలో కుక్కల దాడి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీధి కుక్కల నుంచి తమను కాపాడాలి అంటూ జిహెచ్ఎంసీకి ప్రతిరోజు 90 నుంచి 100 ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక నారాయణగూడలోనే ప్రతిరోజు 200 నుంచి 300 వరకు కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ఇటు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో నెలకు దాదాపు 2000కు పైగానే కుక్క కాటుతో వస్తున్నారు.
గడిచిన 7 నెలల్లో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో 18,618 కేసులు నమోదయ్యాయి. నారాయణగూడ హాస్పిటల్లో గడిచిన 7 నెలల్లో 19,854 కేసులు నమోదవడం చూస్తే ఖచ్చితంగా అందరికీ భయం వేస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఫిర్యాదుల మేరకు దొరికిన కుక్కల్ని దొరికినట్టే యానిమల్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నామంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారుగా బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. బాల్నగర్ ప్రాంతంలో నిన్న ఒకే కుక్క దాదాపు 22 మందిని కరిచిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నారాయణగూడ హాస్పిటల్లోనే ప్రతిరోజు దాదాపు 200 నుంచి 300 కేసులు నమోదవుతున్నాయి. ఒక ఫీవర్ హాస్పిటల్లో చూసుకుంటే దాదాపు ప్రతి నెలలో కూడా 2000 కేసులు నమోదవుతుండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు హైదరాబాద్ నగరంలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుక్కలను ఎలాగైనా కంట్రోల్ చేయాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించుకుంటున్నా కానీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. దాదాపు ప్రతి నెల జీహెచ్ఎంసీ అధికారులకు 100 నుంచి 150 కంప్లైంట్లు అందుతున్నాయి. కంప్లైంట్ అందిన ప్రతిసారి రావడం, కుక్కల్ని పట్టకపోవడం, వ్యాక్సిన్ ఇస్తున్నారో ఇవ్వరో తెలియదు, మళ్ళీ తీసుకొచ్చి మా కాలనీలోనే కుక్కలను వదులుతున్నారని స్థానికులు ఆపోతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీధర్, TV9 హైదరాబాద్. ఈ కుక్క కాట్లకు అధికారులు ఎప్పుడు ఎలా చెక్ పెడతారో ఏంటో అని జనమంతా ఎదురు చూస్తూ ఉన్నారు.